Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. God's guidance. Topic for today is God's guidance. దేవుని యొక్క నడిపింపు. God's guidance. The text is from Exodus chapter 14 chapter. నిర్గమకాండ 14వ అధ్యాయం గమనిస్తే దేవుని యొక్క నడిపింపు అనేది మనకు అనిపిస్తుంది. తన ప్రజలను ఎలా నడిపించాడో ఆయన ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విమోచించి ఆయన నడిపించే విషయంలో కొన్ని సత్యంలో మనం ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1, గాడ్స్ గైడెన్స్ ఈజ్ వెరీ క్లియర్. 13వ అధ్యాయం 21వ వచనం 22వ వచనంలో ఆయన పగటి వేళ మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభం నుంచి వారికి ముందుగా నడుచు వచ్చెను. ఆయన అగ్నిస్తంభమైనను మేఘస్తంభమైనను తొలగింపలేదు. గాడ్స్ గైడెన్స్ వెరీ క్లియర్. వాడు నడిపించడానికి త్రోవలో ఆయన పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారికి వెలుగుచుటకై ఆయన ముందుగా నడుచు వచ్చెను. ఆయన ప్రజలకు చాలా క్లియర్ గైడెన్స్ ఇచ్చాడు. రెండవదిగా గాడ్స్ గైడెన్స్ కెన్ సీమ్ సెన్స్లెస్ ఆర్ ఫూలిష్. కొన్నిసార్లు దేవుని యొక్క నడిపి మనకు చాలా ఇంగిత జ్ఞానం లేనిదిగా ఉంటుంది, లేదా అది వెరితనంగా మనకు ఉంటుంది. 14వ అధ్యాయం 2-3 వచనాల్లో మీరు సముద్రం వద్ద దిగాలి. ఫరో అనుకుంటాడు, ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, ఫరోని కఠినపరుస్తాను, అతను వారి తరమగా. కానీ దేవుని యొక్క ప్రణాళికలను గమనించినప్పుడు అన్‌స్ట్రాటజిక్ ప్లాన్గా మనకు అనిపిస్తుంది. నది దగ్గర సముద్రం దగ్గర దిగమని చెప్పాడు. ఫరోను వారు మేము తరుముతాడు. కాబట్టి ఇవన్నీ గమనించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మనకు కొన్నిసార్లు అర్థంగా మనకు గాడ్స్ వేస్ ఆర్ మిస్టీరియస్, భరితరంగా మనకు కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా మనము సంపూర్ణంగా విశ్వసించి ముందడుగు వేయాలి. మూడో విషయం, గాడ్స్ గైడెన్స్ ఫర్ గుడ్. దేవుని యొక్క నడిపింపు అనేది మన మేలు కొరకిన సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. మనం 14వ అధ్యాయం 17-18 వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క నడిపింపు అనేది మన మేలు కొరకే ఉంటుంది, కీడు కొరకు కాదు. ఆయన తలంపుల హానికరములు కావు, అది మేలు కొరకే ఉంటుంది. కాబట్టి గైడెన్స్ ఈజ్ ఫర్ ఓన్ గుడ్. తన ప్రజలు నడిపిస్తున్నాడు. ఫరో తరుముతూ ఉన్నప్పటికి కూడా, సముద్రం దగ్గర దిగినప్పటికి కూడా దేవుడు నిజముగా ప్రతిదీ కూడా మన మేలు కొరకు సమకూడి జరిగించే దేవుడే ఉన్నాడని సత్యాన్ని మనం గమనిస్తున్నాం. సమ్టైమ్స్ గాడ్స్ గైడెన్స్ ఇస్ బీయింగ్ అపోజ్డ్ బై ఎనిమీ హూ ఫేస్ అపోజిషన్. దేవుని యొక్క నడిపింపు శత్రువుల చేత అది అడ్డగించబడటానికి ప్రయత్నం చేస్తుంది, అడ్డగింపబడుతుంది కూడా. మనం చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు నడిపించాడు, ఫరో తరుముతూ వచ్చాడు. దే ఫేస్ అపోజిషన్. కానీ దేవుని నడిపింపు వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. అది 14వ అధ్యాయం 6-8 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఎందుకనగా వారు ఐగుప్తులు వారు తరిమారు, వారు తరుముతూ వస్తున్నారు. సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకుని ఫరో సమీపిస్తుండగా గాడ్స్ గైడెన్స్ అపోజ్డ్ బై ది ఎనిమీ. కానీ అంతే విజయము తన ప్రజలదే. 5వ విషయం, గాడ్స్ గైడెన్స్ ఫర్ హిస్ గ్లోరీ. 14వ అధ్యాయం 18వ వచనంలో అతని రథముల వలన అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానైన ఐగుప్తులు తెలుసుకొందురనెను.
గాడ్స్ గైడెన్స్ ఫార్ హిస్ గ్లోరీ. దేవుని మహిమ కొరకే ఆయన నడిపింపు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. దేవుడు మహిమ తెచ్చుకున్న దేవుడే ఉన్నాడు. ఎప్పుడైతే ఆడితే విడుదల పొందారో 14:31 వర్షంలో యెహోవా ఐగుప్తులో చేసిన గొప్ప కార్యం ఇశ్రాయేలు చూసిన గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడు మోషే యందును నమ్మకముంచిరి. 15వ అధ్యాయంలో గమనించినప్పుడు ది బిగాన్ టు ప్రైజ్ గాడ్ ఫర్ ది వండర్ఫుల్ డీడ్స్. ఎప్పుడైతే దేవుడి యొక్క నడిపింపు ద్వారా మనం మేలు పొందుతామో, దీన పొందుతామో, దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. ఫ్రమ్ ప్యానిక్ సిచ్యుయేషన్ టు ప్రైజింగ్ సిచ్యుయేషన్. The people were led from panic situation to praising situation. భయంకర స్థితిలో నుండి దేవుడు వారిని స్తుతించే అనుభవంలోనికి నడిపించాడు. కాబట్టి దేవుని నడిపింపు ఎప్పుడు కూడా మనకు మేలుకరంగా ఉంటుంది. అది వ్యతిరేకించబడినప్పుడు కూడా అంతిమ విజయము దేవునిదే. కాబట్టి దేవుని నడిపింపులో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపాభరితుల యేసయ్య మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ నడిపింపు తండ్రి చాలా సుస్పష్టంగా ఉంటుంది. మీ నడిపింపుకు అర్థం కాకపోయినప్పుడు మా తండ్రి అది మా మేలు కొరకు విశ్వసించి మీ నడిపింపు ద్వారా మీరే మహిమ తెచ్చుకుంటారు నాయన. మాకు విడుదల కలుగుతుంది. కాబట్టి ప్రభువా, మీ నడిపింపులో విడుదల పొందినప్పుడు, మీ నడిపింపులో మేలు పొందినప్పుడు నీ స్తుతించి గణపరిచి ఆరాధించు నాయన. నిత్యం కూడా ప్రభువా మీ చేత మీ ఆత్మ నడిపించబడితే ముందుకు సాగిపోవడానికి, ఒకవేళ మీ నడిపింపు అడ్డగించబడుతున్నప్పుడు కూడా మా తండ్రి అంతిమ విజయం మీదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం విన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు దర్శించి దీవించమని, మీ నడిపింపుడు అందరం ముందుకు సాగిపోటకు క్షేమాన్ని పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.